మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్రెడిట్ చోరీ లేకపోతే క్రెడిట్ చౌర్యం అంటే మీ అందరికీ తెలుసు. క్రెడిట్ చోరీ అంటే మనకున్నటువంటి పేరును దొంగతనం చేయడం. మనం వింటూనే ఉంటాం, విద్యుత్ చోరీ అని, లేకపోతే ఒక డబ్బు చోరీ అని, బంగారం చోరీ అని, లేకపోతే ఈ మధ్యన ఇంకా కొత్తగా ఓటు చోరీ అని, ఇవన్నీ వింటున్నాం మనం. కానీ ఈ క్రెడిట్ చోరీ అనేది ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే, అది చంద్రబాబు నాయుడు దగ్గర మాత్రమే వినగలం మనం. ఎందుకనంటే ఆయన జీవితకాలం మొత్తం ఏ ఒక్క మంచి పని చేయకుండా ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం చేయలేదు కాబట్టి ఈరోజు వేరే వాళ్ళు చేసినటువంటి మంచి పనిని తన ఖాతాలో వేసుకోవడం. ఇంకా పచ్చిగా చెప్పాలనంటే మన గ్రామాల్లో అంటూనే ఉంటారు కదా, వేరే వాడికి పుట్టినటువంటి బిడ్డను చంకనెత్తుకొని తన బిడ్డగా ఊరేగుతున్నాడని చెప్తారు కదా, దాన్నే మనం క్రెడిట్ చోరీ అంటాం. ఇది మనం చూడండి, నిన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ క్రెడిట్ చోరీ అనేది ఎంత చేశారు అనేది బహిర్గతం అయింది. అసలు 10% కూడా భోగాపురం ఏర్పాటులో పాత్ర లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదో తన విజన్ వల్ల ఏర్పడిందని, తనే దీని అంతటికీ కర్త కర్మ క్రియ అని చెప్పేసని మీడియా ముఖంగా తనకున్నటువంటి ఒక 2-3 ఛానళ్ళు, ఒక 2-3 పత్రికల్లో బాకాలు ఊదుకుంటూ ఈ క్రెడిట్ చౌర్యానికి పాల్పడుతున్నాడు. అసలు ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి చరిత్ర, గత 10 సంవత్సరాల నుండి భోగాపురం ఇంటర్నేషనల్ ఏర్పాట్లో జరిగినటువంటి చరిత్ర ఒకసారి మనం బ్యాక్ వెళ్ళి చూసుకోవాలి. ఈ సందర్భంగా మనకి 2014లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైఫ్రికేషన్ అయిందో, బైఫ్రికేషన్లో క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు. ఇది ఒక కోస్టల్ ఏరియా ఉన్నటువంటి రాష్ట్రం, ఇండియాకి కొన్ని దేశాల నుండి గేట్వేగా ఉంటుంది. కాబట్టి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలనే కేంద్ర సంకల్పంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవకాశం కల్పించింది. అయితే దీనికోసం ఏంటంటే ఆనాడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారి చొరవ వలన భోగాపురంలో ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి రూపకల్పన జరిగింది. ఎప్పుడు ఇది 2015లో. అయితే 2015-19 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి ఉన్న టైంలో కనీసం ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి 10% పనులు కూడా జరగలేదు. ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలనంటే ముందు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఆ రైతులందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ కలిపి చేసి ఆర్ఆర్ ప్యాకేజ్ ద్వారా పునరావాసం కల్పించాలి. అలాగే ఎన్నో అనుమతులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి అప్రూవల్స్ తీసుకురావాలి, అది చేయాలి. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ట్రెంచ్ని ఏర్పాటు చేసి ఒక పీపీపీ మోడ్లో ఏర్పాటు చేస్తే దాన్ని వేరే ఒక ప్రైవేట్ సంస్థ కోసం టెండర్లు పిలవాలి. అది ఏమీ జరగలేదు 2014-19 మధ్యలో, లేకపోతే 2015-19 మధ్యలో ఒక 5% ఈ వర్క్స్ కూడా జరగలేదు. అప్పుడు కేవలం ఏంటంటే ఒక 5%, 6% ల్యాండ్ ఎక్విజిషన్ 2700 ఫేజ్ 1 కింద 2700 ఎకరాలు ఎక్విజిషన్ చేయాల్సి ఉండగా ఒక 5% ఎక్విజిషన్ చేసి వెంటనే టీడీపీ వాళ్ళే మళ్ళీ కోర్టులో కేసు వేసాడు. టీడీపీ వాళ్ళు కేసు వేస్తే ఏమైంది, హైకోర్టు వెంటనే స్టే ఇచ్చేసింది. సో ల్యాండ్ ఎక్విజిషన్ మీద స్టే ఉంది, ల్యాండ్ ఎక్విజిషన్ ఆగిపోయింది. అంటే ఒక 5% భూములు మాత్రం అప్పుడు ఎక్విజిషన్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశారు, ఆయన టీడీపీ వాళ్ళతోనే కేసులు వేయించాడు. కేసులు వేయించి హైకోర్టులో స్టే ఇప్పించి ఎక్విజిషన్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఆపేశారు. ఆపేసి ఏం చేశాడు, ఆయనకి ఎప్పుడు విశాఖపట్నం మీద కానీ ఉత్తరాంధ్ర మీద కానీ ఎటువంటి అభిమానం ఉండదు.
అందుకే ఏం చేశాడు, 2017లో మరి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవ్వదు అని చెప్పేసి డైరెక్ట్గా విజయవాడ ఎయిర్పోర్ట్ని, గన్నవరం ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా 2017లో మార్చేశారు. చూడండి, ఇది చరిత్ర, ఇది నేను చెప్పింది కాదు. 2017లో గన్నవరం ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చేంజ్ చేశారు. అది సో అక్కడితో ఆగిపోయింది, ఎక్విజిషన్ ఆగిపోయింది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారు కూడా కనీసం ఒక్క అప్రూవల్ కూడా తీసుకురాలేనటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. అయితే అప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్ర మీద తనకున్నటువంటి చిత్తశుద్ధిని చూపించాలనే ఉద్దేశంతో వెంటనే 2020లో జిఎంఆర్ సంస్థకి పీపీపీ మోడ్ ద్వారా జిఎంఆర్ సంస్థకి టెండర్ ద్వారా ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అనేది అప్పచెప్పడం జరిగింది. అయితే ఇంకోటి చేశాడు, మర్చిపోయాను మీకు చెప్పడం. ఇది ఏమీ చేయలేదు, అంటే ఒక ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, అప్రూవల్స్ తేలేదు చంద్రబాబు నాయుడు గారు, కోర్టులో కేసులు క్లియర్ చేయలేదు. క్లియర్ చేయకుండా తను దిగిపోతున్నానని చెప్పేసి 2019 ఫిబ్రవరిలో వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టేసి దీనికి శంకుస్థాపన చేశాడు. నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా ఒక ప్రాజెక్ట్ కోసం శంకుస్థాపన చేసినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, కోర్టులో స్టే ఉంది, అప్రూవల్స్ తీసుకురాలేదు. కానీ ఫిబ్రవరి 2019లో వెళ్ళి ఒక కొబ్బరికాయ మాత్రం కొట్టేశారు. అది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019-24 మధ్యన ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విషయంలో జరిగినటువంటి వాస్తవాలను ఇప్పుడు మీకు చెప్తాను. 2019-24 మధ్యన 2700 ఎకరాలని పూర్తిగా ఎక్విజిషన్ చేయడం జరిగింది. ఏవైతే అప్రూవల్స్ అవసరం, చాలా అప్రూవల్స్ అవసరం, ఏది 1-2 అప్రూవల్స్ కాదు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ 2008 అప్రూవల్ తీసుకోవాలి. అలాగే స్టేట్ గవర్నమెంట్ నుండి ల్యాండ్ ఎక్విజిషన్ అప్రూవల్, అలాగే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ దగ్గర నుండి క్లియరెన్స్ కావాలి. అలాగే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ క్లియరెన్స్ తీసుకోవాలి. అలాగే ఏవియేషన్ సేఫ్టీ అండ్ టెక్నికల్ అప్రూవల్, డీజీసీ అప్రూవల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రూవల్, సెక్యూరిటీ అండ్ ఇమిగ్రేషన్ అప్రూవల్, కస్టమ్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్ అప్రూవల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యూటిలిటీ క్లియరెన్స్ అప్రూవల్, కన్సెషన్ అండ్ ఫైనాన్షియల్ అప్రూవల్, ఫైనల్ ఆపరేషనల్ అప్రూవల్. అలాగే ఇలా చాలా అప్రూవల్స్ తీసుకోవాలి. ఈ అప్రూవల్స్ అన్నీ కూడా 2019-24 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి అప్రూవల్స్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే ఈ 2700 ఎకరాలను కూడా ఎక్విజిషన్ కూడా చేయడం జరిగింది. ఎక్విజిషన్ చేసి ఏదైతే అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయాల్సిన ఫ్యామిలీస్ ఉన్నాయో రైతులకి, వాళ్ళందరికి కూడా ఆర్ఆర్ కాలనీస్ కట్టేసి డిస్ప్లేస్ చేసి ఆర్ఆర్ 2013 యాక్ట్ ప్రకారం వాళ్ళందరికీ కూడా పరిహారం కూడా చెల్లించడం జరిగింది. 960 కోట్లు చెల్లించారు. అది ఏవైతే హైకోర్టులో స్టే ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయో రైతుల ద్వారా విత్డ్రా చేయించి హైకోర్టులో ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా క్లియర్ చేయించారు. ఆయన చేయించి 2020లో జిఎంఆర్ గ్రూప్కి ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కోసం అప్పచెప్పడం జరిగింది. ఇంకా ఈ 2700 ఎకరాల్లో 2200 ఎకరాల ఎయిర్పోర్ట్ కోసం ఇంకా 500 ఎకరాలు గవర్నమెంట్ రేపు ఫర్దర్ ఎక్స్పాన్షన్స్ కోసం 500 ఎకరాల నుంచి ఆ 2203 ఎకరాలకు కూడా ఒక కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ఆ తర్వాత జిఎంఆర్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఈ పీపీపీ మోడ్లో ప్రభుత్వం తాలూకు వాటా 100కు 100% కూడా ఆ రోజుతో క్లియర్ అయిపోయింది. ఇంక చేయాల్సింది ఎవరది? జిఎంఆర్ వాళ్ళు. చూడండి, ప్రభుత్వం ఏం చేయాలి? ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, ఆర్ఆర్ ప్యాకేజెస్ ఇవ్వాలి, అన్ని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకోవాలి. అలాగే హైకోర్టు ఏమైనా క్లియరెన్సెస్, హైకోర్టు పెండింగ్ కేసెస్ ఉంటే వాటిని క్లియరెన్స్ చేయాలి. ఇంకొక ప్రైవేట్ సంస్థకి తీసుకువెళ్ళి కన్స్ట్రక్షన్ కోసం అప్పచెప్పాలి. ఇవన్నీ కూడా 2023 మే కల్లా కంప్లీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేశారు. అది చేసిన రోజే చెప్పారు, 36 నెలల్లో 2026 జూన్ కల్లా ఈ రన్వే మీద ఏరోప్లేన్ అనేది కమర్షియల్ ప్లస్ డొమెస్టిక్ ప్లస్ మన సివిల్ ఈ ఏవియేషన్ రంగంలో ఏరోప్లేన్స్ అనేవి దిగుతాయి అని చెప్పేసి ఆ రోజు బల్లగుద్దు మరీ చెప్పి ఇనాగ్రేట్ చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చెప్పండి, ఇది నిజమా కాదా? వన్స్ గవర్నమెంట్ పాత్ర ఆ రోజుకి 2023 మే కల్లా
100% గవర్నమెంట్ పాత్ర ఆ రోజుతో కంప్లీట్ అయిపోయింది. ఇంక ఎవరి పాత్ర ఉంది అప్పుడు? జిఎంఆర్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసే పాత్ర ఉంది. ఆ కన్స్ట్రక్షన్ని పూర్తిగా 36 నెలల్లో కంప్లీట్ చేసి నేను నా సొంత గడ్డ ఇది నేను కంప్లీట్ చేసి రన్వే మీద 2026 జూన్ కల్లా నేను ఆపరేషన్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి ఆ రోజు జిఎంఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మీ తండ్రి గారు దీనిలో నేను కన్స్ట్రక్ట్ చేశాను హయాంలో. ఈరోజు మీ హయాంలో నేను ఇది కన్స్ట్రక్షన్ చేయడం నాకు చాలా భాగ్యం అని చెప్పేసి ఆ రోజు స్వయంగా జిఎంఆర్ గారే ఆ సభలో పేర్కొనడం జరిగింది. ఇది నిజం కాదా? దీన్ని ఎవరైనా ఖండించగలరా? దీనిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటి ఈరోజు? లేకపోతే రోజు కోట్ వేసుకొని వెళ్ళినటువంటి రామ్మోహన్ నాయుడు గారు రీల్స్ చేసుకునే రామ్మోహన్ నాయుడు గారి పాత్ర ఏంటి చెప్పండి. ఆ తర్వాత యాజ్ యూజువల్ ప్రాసెస్లో జిఎంఆర్ వాళ్ళు ఏం చేశారంటే అనేక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి ఒక 5 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి 4,500 కోట్లు ప్రాజెక్ట్ అయితే 3,500 కోట్లు 4,000 కోట్ల వరకు అప్పులు తీసుకొని ఫండింగ్ తీసుకొని కన్స్ట్రక్షన్స్ ఈరోజు పూర్తి చేసి జూన్ కల్లా కంప్లీట్ చేస్తున్నారు. ఆ తర్వాత దీని రీపేమెంట్ 18 సంవత్సరాలు వాళ్ళు చేసుకుంటారు. దీనిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా క్రెడిట్ ఇందులో ఏముంది చెప్పండి. ఇది క్రెడిట్ చౌర్యం కాదా? ఇది క్రెడిట్ చోరీ కాదా? ఇది ఒక్కటే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మంచి పని చేయరు కాబట్టి వేరే వాళ్ళు చేసినటువంటి మంచి పనుల్ని తన మీద వేసాడు. మీరు చెప్పండి, ఈరోజు హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబు నాయుడు గారా? వెళ్ళి చూడండి. నేను అప్పుడు చదువుకునేటప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టేశారు అనుకున్నాను. నేను హైటెక్ సిటీ కట్టింది ఆయన కాదు. ఆ రోజు ఇనాగ్రేట్ చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటుండగా ఈయన దాన్ని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి తాలూకు క్రెడిట్ని ఈయన చౌర్యం చేసుకోవడం. ఈయన ఇదే కాదు, ఈయన జీవితం మొత్తం క్రెడిట్ చోరీనే. చూడండి, ఆయన పెట్టిన పార్టీ అయిందా? ఈరోజు ఆయన వేసుకున్నటువంటి పసుపు జెండా అయిందా? ఈయన ఈరోజు వాడుతున్నటువంటి సైకిల్ గుర్తు అయిందా? పార్టీ తెలుగుదేశం అని పేరు అయిందా? 1996లో అడ్డంగా మోసం చేసి ఆయన్ని వెన్నుపోటు పొడిచి పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారిని ఆయన దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ లాక్కున్నాడు. ఆయన దగ్గర నుండి సైకిల్ గుర్తులు లాక్కున్నాడు. ఆయన దగ్గర నుండి పసుపు జెండాలు లాక్కున్నాడు. ఆయన చోరీ అనేది అక్కడి నుండి స్టార్ట్ అయ్యి తర్వాత హైటెక్ సిటీ విషయంలో హైటెక్ సిటీ కట్టింది ఆయన కాదు, హైదరాబాద్ని డెవలప్ చేసింది ఆయన అంట. చెప్పండి. ఇప్పుడు దాని చరిత్ర 450 సంవత్సరాల నుండి ఉంటే ఈయనంట 9 సంవత్సరాల్లో ఈయనంట హైటెక్ సిటీని హైదరాబాద్ సిటీని డెవలప్ చేశారంట. 9 సంవత్సరాల్లో మీరు హైదరాబాద్ సిటీని ఎంత చేశారే, మరి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిన తర్వాత ముందు 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అయింది కదా. 9 సంవత్సరాల్లో హైదరాబాద్ సిటీనే మీరు కన్స్ట్రక్ట్ చేసేస్తే మరి 7 సంవత్సరాల్లో ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఒక సిటీని కన్స్ట్రక్ట్ చేయలేదు చెప్పండి. మీది ఇవంతా బోటకం మీది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అంటాడు. సాఫ్ట్వేర్ని తీసుకొచ్చింది ఈయన అండి చెప్పండి. సాఫ్ట్వేర్ అనేది 1991 తర్వాత పివి నరసింహారావు గారు తీసుకున్నటువంటి ఎల్పిజి లిబరలైజేషను, గ్లోబలైజేషను, ప్రైవేటైజేషన్ నిర్ణయాల తర్వాత ఆటోమేటిక్గా మన ఇండియా అనేది ఎన్రిచ్ అయింది. ఆ టైంలో ఈయన ఉన్నాడు. ఈయన ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్కి సాఫ్ట్వేర్ని ఎవరు తెచ్చారంటే దాన్ని తీసుకొచ్చి ఈయన పాకెట్లో వేసుకున్నాడు ఆయన. మరి హైదరాబాద్ కన్నా 3-4 రెట్లు ఎక్కువ రెవెన్యూ వస్తుంది సాఫ్ట్వేర్ మీద. బెంగళూరులో 3-4 రెట్లు ఎక్కువ రెవెన్యూ వస్తుంది, చెన్నైలో, పూణేలో వస్తుంది, నోయిడాలో వస్తుంది. మరి చెన్నైకి సాఫ్ట్వేర్ని తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? బెంగళూరు సాఫ్ట్వేర్ని తీసుకొచ్చింది ఎవరు? పూణేకి సాఫ్ట్వేర్ని తీసుకొచ్చింది ఎవరు? హైదరాబాద్కి ఈయన సాఫ్ట్వేర్ని తెస్తే మరి వాటికి తెచ్చింది ఎవరు? ఇది కాదా? ఇది క్రెడిట్ చౌర్యం కాదా? శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెప్పండి. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆయన కట్టింది. దానిలో ఆయన పాత్ర ఏంటి? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2005లో కన్స్ట్రక్షన్ చేసి స్టార్ట్ చేసి 2008 కల్లా కంప్లీట్ చేశారు అది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాగే అవుటర్ రింగ్ రోడ్ అయిందా? ఆయన తాలూకా ఐడియానా అది? అవుటర్ రింగ్ రోడ్ పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఐడియా అది. రాజశేఖర రెడ్డి గారు ఐడియా చేసి రాజశేఖర రెడ్డి గారే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రాజశేఖర రెడ్డి గారే కన్స్ట్రక్ట్ చేసినటువంటి
ప్రాజెక్ట్ అవుటర్ రింగ్ రోడ్ కాదా ఇది? ఇంకా కరోనా వ్యాక్సిన్ చెప్పేస్తున్నాడు ఆయన. కరోనా వ్యాక్సిన్ కూడా నేనే అని చెప్పేసి. ఇంకా దౌర్భాగ్యం, సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అనేస్తున్నాడు. ఇది ఎంతమంది దగ్గర వినలేదు చెప్పండి? సెల్ ఫోన్ ఆయన, ప్రపంచం అంతా వాడుతున్నటువంటి సెల్ ఫోన్ ఆయన కనిపెట్టేశాడంట. ఇంకా ఉన్నాయి ఆయన తాలూకు. సడన్గా గుర్తురమ్మన్న రావు అన్ని. ఆంధ్రప్రదేశ్లో గృహప్రవేశాలు చేశాడు ఆయన తీసుకొచ్చి. ఎవరు కట్టిన ఇల్లు అండి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇల్లు కట్టలే, గ్రామాలను కట్టాడు ఆయన. 2019-24 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇల్లు కాదు, గ్రామాలు. అందులోన సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఇల్లులోకి వెళ్ళి ఈయన గృహప్రవేశం చేశాడంటే ఇంకెంతకన్నా క్రెడిట్ చౌర్యం ఇంకేముంటుంది చెప్పండి? ఇంకా అదానీ డేటా సెంటర్, దానికి అప్రూవల్స్ ఇచ్చింది ఎవరు? అదానీ వాళ్ళతో కుదుర్చుకుంది ఎవరు? ఒప్పందం కుదుర్చుకుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అదానీ పేరుని గూగుల్ అని మార్చేసి నేనే చేశాను, విశాఖపట్నానికి మొత్తం గూగుల్ డేటా సెంటర్ని తెచ్చానని చెప్పేసి మళ్ళీ అక్కడ క్రెడిట్ చౌర్యం. ఇంకా చెప్పండి, ఈ టీచర్స్ ఉద్యోగాలు ఎవరు రిక్రూట్మెంట్ చేశారు? అది 16,000 ఉద్యోగాలు రిక్రూట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? దాన్ని తీసుకొచ్చి ఈయన పాకెట్లో వేసుకోవడం, ఇది క్రెడిట్ చౌర్యం కాదా? నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ జాబ్, దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు వరకు ఏ జాబుకైనా 5,000 జాబులు తీసుకెళ్ళి పెద్ద సభ పెట్టేసి అక్కడ దానికి యువగలం అంట. ఒక జాబుల రిక్రూట్మెంట్కి యువగలం అని పేరు ఏంటండి? నారా లోకేష్ చేసిన పాదయాత్రను తీసుకొచ్చి రిక్రూట్మెంట్కి పెడతాడా? ఏమైనా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? పవన్ కళ్యాణ్ ఒక్క మాట అయినా ఆడుతున్నాడు దీని గురించి. యువగలం పేరు పెట్టి 5,000 ఉద్యోగాలు తీశారంట. దానికోసమని అక్కడ ఫ్యామిలీస్ని తెప్పించి అక్కడ పెద్ద దానికోసం కోట్లు ఖర్చు పెట్టి ఒక హంగామా. ఒకే రోజున 1,26,000 సచివాలయ ఉద్యోగులు ఒకే రోజున అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద సంబరం చేయాలైతే చెప్పండి? ఇలాంటి క్రెడిట్ చౌర్యం అంటే ఒక పేరుని దాచేయడం అనేది. ఇంకా ఉంది ఈ కానిస్టేబుల్ తాలూకు జాబులు ఇవ్వకూడదు, దానికి ఇవ్వగలం అని పేరు పెట్టేసి చేశారు. సో ఇటువంటి క్రెడిట్ చౌర్యం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది. దానికి నిన్న ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ 2014-19 మధ్యలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకురాలేదు, కోర్టు కేసెస్ను వేయించింది మీరే, ఒక టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేయలేదు. ఇక్కడ పెట్టబడుతుందని చెప్పేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసింది మీరే. ఇవేమీ చేయకుండా ఒక కొబ్బరికాయ కొట్టేసి దాన్ని అక్కడ పక్కన పడేసి అది మీద అది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు 2,700 ఎకరాలు, 960 కోట్లు దానికోసం ఖర్చు పెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. కాలనీస్ కట్టారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ప్యాకేజెస్ అంతా క్లియర్ చేశారు. జిఎంఆర్ వాళ్ళకి అప్పచెప్పారు. ఆ 2,200 ఎకరాలకి ఒక కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్ట్ చేశారు. చేసి వాళ్ళకి అప్పచెప్తే ఈరోజు దాన్ని తీసుకొచ్చి ఈయనకి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏమైనా మా రీల్స్ మంత్రికి ఏమైనా మీరు ఇస్తున్నారంటే ఆయనకి ఏమో క్రెడిట్ ఇవ్వట్లే. మా మంత్రికి ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారికి ఆ కోర్టును రీల్సే మిగిలిపోయినాయి ఈ విషయంలో. దాన్ని మొత్తాన్ని కూడా మీరే చంద్రబాబు నాయుడు గారు అంట. పోనీ అప్పుడు ఇక్కడ లొకేషన్ ఏర్పాటు చేసినటువంటి అశోక్ గజపతిరాజు గారికి లేదు. దీన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆయనకి క్రెడిట్ వేసుకుంటున్నారంటే అర్థం చేసుకోవాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఆయన ఎప్పుడూ ప్రజల కోసం ఎటువంటి మంచి పని కూడా చేయలేదు, చేయడు కూడా. 43 సంవత్సరాలు 44 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, 17 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. చెప్పండి, ఒక్క కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తుకొచ్చేది? ఎన్టీ రామారావు గారి పేరు చెప్తే గుర్తొస్తుంది ఏది? 2 రూపాయల కిలో బియ్యం. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఫీజు రియంబర్స్మెంట్, లేకపోతే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది. మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే లెక్కలేనన్ని పథకాలు, అమ్మఒడి, నాడు నేడు, ఆరోగ్యశ్రీని, ఇంకా మన ఎన్నో రకాలైనటువంటి ఆసుపత్రుల్ని, లేకపోతే లక్షల ఉద్యోగాలు, ఇలాంటివి ఎన్నో గుర్తొస్తాయి మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే.
మీ పేరు చెప్పగానే గుర్తొచ్చేది మోసం, వెన్నుపోటు, దగ. అందుకు మీకున్నటువంటి ఆ 2-3 పత్రికలు, 2-3 ఛానల్స్తో మీరు ఈ క్రెడిట్ చౌర్యానికి పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని విఘ్నులైనటువంటి చాలామంది చదువుకున్న వాళ్ళు, ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో సాఫ్ట్వేర్ని తీసుకొచ్చారు, ఐటీని ప్రమోట్ చేస్తారని చెప్పేసి ఎంతోమంది చదువుకున్న వాళ్ళు నమ్ముతున్నారు. సో వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వాస్తవాన్ని గ్రహించండి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మోసాలను గ్రహించండి, మీరు 10 మందికి తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ఒక ప్రజల పక్షాన కానీ యువకుల పక్షాన కానీ నిలబడినటువంటి వ్యక్తి కాదు. ఆయన కేవలం 4 పెత్తందారులను నిలబెట్టుకొని వాళ్ళ ద్వారా అధికారం చేపట్టుకొని వాళ్ళనే పెంచి పోషించుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ క్రెడిట్ చౌర్యం అనేది 10 మందికి తెలియజేసి చంద్రబాబు నాయుడు గారిని ఎండగట్టాలని చెప్పేసి మీ అందరికీ ఈ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.